కల్పించాలి మండలానికి సాగునీటి సౌకర్యాన్ని, వలసలను ఆపి ఉపాధి పనులను, పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను, పంచాయతీ కార్మికుల పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను, కోనేగండ్ల ప్రధాన రహదారికి ఇరువైపులా ముగ్గు కాలువను ఏర్పాటు చేయాలి. కోడుమూరు నుండి ఎమ్మిగనూరు దాకా రహదారిని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు ఏర్పాటు చేయాలి. మండలంలో పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా మరో ఉన్నత పాఠశాలను ఆపాలి. మండల కేంద్రంలో అన్ని రకాల బస్సులను, బస్టాండ్ నిర్మించడంతో టాయిలెట్లను, పంచాయతీ కార్మికుల వేతనాలను ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు అమలు చేయాలి. సూపర్ 6 హామీలను రద్దు చేయాలి. డ్రోన్ పేరుతో వేస్తున్నటువంటి భారాన్ని ఇవ్వాలి. ఉచిత విషయాలను 5 ఏళ్ల క్రితం నిర్మించుకున్నటువంటి ఇళ్ల బిల్లులను పోరాడతాం. మా సమస్యలు పరిష్కరించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పార్టీ పిలిపించిందో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు గ్రామాన సమస్యలపైన ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్యం చేసి 15వ తారీఖు రకంగా ప్రజా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి ఎంపీడీఓ కార్యాలయం ముందు మేము ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలు ఇచ్చారో మీరు హామీలు అమలు చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాళ్ళే చెప్పారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు ఏ రకమైనటువంటి అనుకూలమైన విధానాలు అవలంబించట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సాగనంపండి, మేము కొత్తగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తాం. లేదు అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఒక్కొక్కరికి మాత్రమే ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు విద్యా అవకాశం కల్పించింది, అమ్మ దీవెన ఇచ్చింది అని చెప్పేసి చెప్పారు. ఈరోజు దాన్ని తల్లి వందనంగా మార్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఒకరికంటే ఒకరికి కూడా మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్పేసి చెప్పాడు. ఒకరికంటే ఒకరికి ఇప్పటిదాకా రాలేదు. ఆయన చెప్పినటువంటి పథకాలు అమలు కావడం పక్కన పెట్టేస్తే ఈ రోజు కొత్తగా ప్రజలపైన భారాలు వేసేటువంటి ఒక దుర్మార్గమైన పనికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెగబడతా ఉంది అని చెప్పేసి. ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర ప్రజానీకం పైన 20,000 కోట్ల రూపాయలు భారం వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. విద్యుత్ డ్రోప్ ఛార్జీల పేరుతోటి ఇప్పటికీ 6,000 కోట్ల రూపాయలు వేశారు. మరో 18,000 కోట్ల రూపాయలు వేయడానికి సిద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎంత దుర్మార్గం ఇది! జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్నావు విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నాడు, ధరలు పెంచుతా ఉన్నాడు, కాబట్టి ఇది ప్రజలపైన బాధేటువంటి ప్రభుత్వం అని చెప్పేసి బాధుడే అని చెప్పేటువంటి కార్యక్రమాన్ని కదా నువ్వు చేసింది. ఆ కార్యక్రమాన్ని చేసింది కదా నువ్వు ఆ రకంగా అధికారంలోకి వచ్చింది. మరి నువ్వు ఏ రకమైనటువంటి బాధలు వేస్తున్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నావు. కాబట్టి ఇలాంటి చర్యలే కదా కొనసాగితే గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి 4 సంవత్సరాల కాలం పట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి 4 నెలల కాలమే పట్టింది. కాబట్టి జాగ్రత్త చంద్రబాబు, ఇప్పటికైనా సరే ప్రజా సమస్యల పైన మీరు దృష్టి పెట్టండి అని చెప్పేసి మేము పారుతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా దొరుకుతా ఉన్నాయి. అంటే మరో రకమైనటువంటి అసాంఘిక శక్తులు తరలేసే విధంగా ప్రభుత్వం యొక్క విధానాలు కొనసాగుతా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గోనేగండ్లకు సంబంధించిన మండల కేంద్రంలో అనేక రకాల సమస్యలు. మండల కేంద్రంలో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా మురుగు కాలువల సౌకర్యం లేక రోడ్డు వెంట మొత్తం సంపూర్ణంగా నీళ్లు గారి వీధుల్లో మొత్తం అదే బీరు బాటిళ్లు లేదా చెత్త కుప్పలు లేదా మలినమైనటువంటి పదార్థాలన్నీ ఇండ్ల ముందే ఉండేటువంటి పరిస్థితి. మేము ఎంపీడీఓ గారికి కోరాం, ఏదైతే మురుగు కాలువల సమస్య ఉందో వెంటనే దాన్ని పరిష్కరించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గోనేగండ్లో గాలిదిన్న ప్రాజెక్ట్ ఉంది. గాలిదిన్న ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే గోనేగండ్లో ఉంటుంది. కానీ గోనేగండ్ల ప్రజానీకానికి అయితే ఉపయోగపడదు. ఇప్పుడు చెప్తా ఉన్నారు 12 గ్రామాలకు సంబంధించి మేము చేస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ మండలంలో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ తాగునీటికి సాగునీటికి రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మా ప్రాజెక్టు నీళ్లు మాకు తాగడానికి సాగునీళ్లకు ఆ రకంగా ఉపయోగించే విధంగా పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాం. మండల కేంద్ర జనాభా పెరుగుతా ఉంది, కానీ బస్సులు మాత్రం ఇక్కడ ఆగవు. అదేవిధంగా బస్ స్టాండ్ 50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బస్ స్టాండ్ అదే బస్ స్టాండ్ ఇప్పటిదాకా ఉంది. కాబట్టి బస్ స్టాండ్ పునర్నిర్మించాలి, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మండల కేంద్రంలో విద్యార్థుల సంఖ్య పెరుగుతా ఉంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో అదనపు ఇంకో స్కూల్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మండలంలో పనిచేసేటువంటి పంచాయతీ కార్మికులకు సంబంధించి సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్మికులకు సంబంధించి 8 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి.
8 నెలల పాత జీతాలు పెండింగ్ లోనే పెట్టేసి మిగతా కొత్త జీతాలు ఇస్తూ మేము ఇచ్చేస్తున్నాం కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే అప్పుడేం చేశారు, ఎట్టి చాకరీ చేయించుకున్నారా? కాబట్టి వెంటనే వాళ్ళ జీతాలను ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మండలంలో చాలా చోట్ల శ్మశాన సమస్య ఉంది. ప్రత్యేకంగా అగ్రహారం గ్రామంలో ఉన్న శ్మశాన సమస్య వల్ల గ్రామం మొత్తం ఊరు మధ్యలో వచ్చి కూర్చోయింది. శవాన్ని పెట్టి కూర్చున్నారు. అధికారులకు దానిపైన శ్రద్ధ లేదు. ఎవడో అవతలటువంటి భూస్వామి పెత్తందారు శ్మశానాన్ని ఆకుపై చేసుకొని దానిపైన దొంగ పట్టా పుట్టించుకొని దానిపైన అక్రమంగా కోర్టుకెళ్తే దానికి రక్షణగా మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఎందుకు ఆ రకంగా వాళ్ళపై క్రిమినల్ కేసు పెట్టకూడదు, ఆ దొంగ పట్టా ఇచ్చినటువంటి వాళ్ళపైన ఎందుకు సస్పెండ్ చేయకూడదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. సచ్చేది వరకు సమస్యలే, సచ్చిన తర్వాత పూడ్చిపెట్టే కాడ కూడా సమస్య ఉందంటే ఎంత దుర్మార్గంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా వెంటనే సమస్యల పట్ల దృష్టికి పెట్టకపోతే రానున్న కాలంలో వామపక్షాలను, ప్రజా సంఘాలను అందరినీ కూడా కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.